హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వదిన వాళ్ళ ఊరిలో గంగమ్మ అమ్మవారి దీపాలు. సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో గంగమ్మ అమ్మవారికి దీపాలు మోస్తారనమాట. అండ్ సీజనల్ ఫ్రూట్స్ మామిడికాయలు పనసకాయలు అయితే కాసాయి, బట్ ఇంకా అయితే మాగలేదు. జస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా టైం పడుతుంది. లాస్ట్ ఇయర్ అయితే జస్ట్ 5 to 6 కాయలు మాత్రమే కాసాయి. ఈ ఇయర్ అయితే చెట్టు ఫుల్ పనసకాయలే. అండ్ ఈ చెట్టు పనసకాయలు అయితే ఫుల్ గా స్వీట్ గా ఉంటాయి. అండ్ అమ్మవారి టెంపుల్ యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ లాస్ట్ డే అయితే వెళ్ళేదాన్ని దీపాలకి, బట్ ఈ ఇయర్ మాత్రం ఫస్ట్ డేనే వెళ్ళిపోయాను. అందుకే ఫస్ట్ డే నుంచి షూట్ చేశాను. సో టెంపుల్ అంతా అయితే ఇలా డెకరేట్ చేశారు. సో డేలో కొంచెం బోర్ కొడుతుంటే క్రికెట్ ఆడాను. నాకు క్రికెట్ గురించి తెలియదు కానీ బట్ క్రికెట్ అయితే ఆడటం ఇష్టం అండ్ ఆడతాను. యాక్చువల్లీ ఇక్కడ గంగమ్మ అమ్మవారి దీపాలు కదా, బట్ హైదరాబాద్ సైడ్ ఏమో బోనాలు అని అంటారు, నార్మల్లీ జాతర అని అంటారు. ఇంకా కాసేపటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా వదిన వాళ్ళ ఊరు కోలార్ నియర్ బై అయితే ఉంటుంది. జస్ట్ తోటలో 2 ఇల్లులు ఉంటాయి. ఒకటి వీలైతే ఒకసారి అక్కడికి వెళ్తే మాత్రము అక్కడ నుంచి రిటర్న్ రావాలని అనిపించదు, అంత బాగుంటుంది క్లైమేట్ అక్కడ. ఫ్రైడే నుంచి జాతర అయితే స్టార్ట్ అయింది. ఫ్రైడే నైట్ వచ్చేసి ఇలా పూజలు చేశారు. ఫస్ట్ డే వచ్చేసి యాక్చువల్గా వినాయకుని అభిషేకం ఉంటుంది. సెకండ్ డే పూజ అండ్ థర్డ్ డే వచ్చేసి అమ్మవారికి దీపాలు మోస్తారనమాట. చూడండి ఇంతమంది కలిసి కుడుతున్న పూలు అవ్వట్లేదు. ఒక 5 to 6 అవర్స్ తీసుకుంది ఇదంతా రెడీ చేయడానికి. ఇంకా ఫైనల్ డే మార్నింగ్ వచ్చేసి యూట్యూబ్ నుంచి అయితే కాపీ పేస్ట్ చేసాను ఈ రంగోలిని. ఫైనల్ గా అవుట్పుట్ ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఫైనల్లీ దీపం అయితే రెడీ అయిపోయింది. సో ఎలా ప్రిపేర్ చేసాం అనేది నేను షార్ట్ లో అయితే అప్లోడ్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇలాంటి దీపాలు వచ్చేసి ఇంటింటికి ఒకరు ప్రిపేర్ చేసుకుని తీసుకొని వస్తారన్నమాట. కొందరైతే ప్రిపేర్ చేయడానికి టైం లేక వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి చేపిస్తారు. దీపాలు అందరు తీసుకొని వస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగా రెడీ అయి ఉంటారు, అంత బాగా ప్రిపేర్ చేసి ఉంటారు దీపాన్ని. మీరే చూడండి. సో ఈ 3 days భోజనాలు ఒక దగ్గరే ఉంటాయి. ఇంకా థర్డ్ డే సండే వచ్చేసి ఫుల్ నాన్ వెజ్ అన్నమాట. సో ఇదండి గంగమ్మ అమ్మవారి దీపాలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.